హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. రీసెంట్ గా స్టాండప్ కామెడీ పేరుతో మెగా ఫ్యామిలీ మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, నిహారిక గారి మీద, అలాగే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గారి మీద కూడా కొన్ని వికృత చేష్టలు మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. దీని మీద మెగా అభిమానులు, అలాగే సినిమా అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ, నిరసనలు తెలియజేయడం జరిగింది. అలాగే కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి బోడుప్పల్ నాయకులు వంగారి సాయి కుమార్ గారు మనతో పాటు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సాయి కుమార్ గారు. అందరికీ ముందుగా నమస్కారం. చెప్పండి. అంటే మొన్న అతని మాటలు వినే ఉంటారు మీరు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే అతను స్టాండప్ కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, అంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంది విడాకులకి సంబంధించి. నిహారిక గారికి కొంచెం ఏదో సజెషన్స్ ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు అసలు ఎలా చూస్తారు మీరు? జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నాడు. అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నాడు. మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి మంచి వ్యక్తిని పట్టుకొని స్టాండప్ కామెడీ అనే ఒకటి స్టూడియో పెట్టుకొని అనుదీప్ కట్కలన ఏదో సంథింగ్ పేరు, అనుదీప్ అనే వ్యక్తి ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఉన్న స్థాయిని మర్చిపోయి నోటికి వచ్చినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే, నీ జీవన ఉపాధి కోసం ఏదైనా పెట్టుకో షో, అది నీ పర్సనల్, కానీ అది అక్కడ మట్టుకే ఉంచు. కానీ రాజకీయ నాయకులని లాగి ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే నీ ఎదురుగా కూర్చున్నటువంటి ఆడియన్స్ నవ్వుతున్నారు చూడు, అది ప్రజాస్వామ్యంలో కానీ ప్రజలు చూస్తున్నటువంటి షోను కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి మీరు ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీ వెనక ఎవరున్నారు, మీతోని ఎవరు ఈ విధంగా మాట్లాడిపించినారు అనేది ఒక్కసారి మాకు తెలవాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట్లాడిన మాటలకి నేను జనసేన పార్టీ బోడుప్పల్ అధ్యక్షునిగా ఈ రోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో అనుదీప్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఈయన పైన వాళ్ళు ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ఈయన పైన చర్యలు తీసుకోవడానికి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పి కూడా పోలీస్ వారు నేను తెలియజేస్తున్నాను. అంటే రీసెంట్ గా అంటే అతని మీదకి వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళడం కూడా జరిగింది. కొంతమంది మెగా అభిమానులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కావచ్చు. ఏమన్నా అంటే అందుబాటులో ఉన్నారా? ఫోన్ చేయడం కానీ అతని గురించి సంబంధించి అతనితో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? నేను కాల్ చేయడం జరిగింది. అనుదీప్ అనే వ్యక్తికి కాల్ చేస్తే ఫస్ట్ రింగ్ అయింది, తర్వాత కాల్ స్విచ్ ఆఫ్ పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్టూడియోలో వేరే వాళ్ళు, వాళ్ళకు మాత్రం చాలా బలంగా చెప్పడం జరిగింది. మీరు ఒక ప్రజలకు ఇబ్బంది కాకుండా, ఒక రాజకీయ నాయకులకు ఇబ్బంది కాకుండా మీరు ఏదైనా చేసుకుని ఉంటే చేసుకోండి, కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఒక అభిమానిగా, నేను ఒక కార్యకర్తగా నా మైండ్ సెట్ కొద్దిగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నా కాబట్టి ఆయన అడుగుజాడలో నేను కొద్దిగా ఓపికతో నేను ఉండొచ్చు. కానీ కొన్ని కోట్లలో ఉంటారు అభిమానులు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. కాబట్టి ఎవరిని ఆపలేము. ఇళ్ళ నుంచి బయటికి గుంజి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది అనుదీప్ ఎక్కడ కనిపించినా గానీ. కాబట్టి ఇలాంటి మాట్లాడొద్దు, నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే విధంగా దీని వెనుక ఎవరున్నారు, ఎవరు నీతో మాట్లాడిపించారో కూడా మాకు తెలవాల్సిన అవసరం ఉంది. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పడం కాదు, నీ ఎంబడి ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పోలీస్ శాఖ వారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఈ ఆఫీస్ ని ఎంక్వైరీ చేసి ఎవరు దీనికి లైసెన్స్ ఇచ్చారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి అని కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి ఇతన్ని ఎంబడే ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారికి బోడుప్పల్ జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఓకే. అలాగే కొంతమంది ఆ పార్టీ అదే వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి, ఏదైతే స్టాండప్ కామెడీకి సంబంధించినటువంటి స్టూడియోకి వెళ్ళి దాడి చేశారు, కొట్టేశారు అనేటువంటి పుకార్లు వినిపిస్తుంది. దాంట్లో నిజం ఎంత ఉంది? మెగా అభిమానులు ఎవరైనా నిజంగా అక్కడికి వెళ్ళి దాడి చేసినటువంటి పరిస్థితి ఉందా? కొంతమంది తిట్టినటువంటి ఆడియోస్ అయితే వచ్చాయి, కానీ దానికి సంబంధించి కొంచెం క్లారిటీ చెప్పండి. ఎవరైనా అభిమానులు మా నాయకుడిని తిట్టిండని చెప్పి కూడా ఎవరికైనా బాధ ఉంటది. కానీ ఒకవేళ అక్కడికి అభిమానులు వెళ్ళారు కరెక్టే, కానీ ఒకవేళ దొరుకుంటే మాత్రం మీరు చెప్పిందే జరుగు ఉండేదేమో. కానీ అతను అక్కడ లేకపోవడం
ఆ స్టూడియోలో వీళ్ళు పోయినప్పుడు ఆయన అదృష్టంగా భావిస్తున్నా నేను. ఎందుకంటే ఉమ్, ఇక్కడ అని కాదు, ఎక్కడ దొరికినా గానీ మనల్ని ఉరికిపిచ్చి కొట్టే పరిస్థితి ఉంటది. పవన్ కళ్యాణ్ గారు ఉమ్, గాని మరియు మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు గాని నిహారిక గారి గురించి, విడాకుల గురించి మాట్లాడడం గాని అర్హత లేనటువంటి వ్యక్తి అనుదీప్ అనేటోడు. పవన్ కళ్యాణ్ ఉమ్, గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ డ్యూటీ కూడా చేయనటువంటి, స్థానం లేనటువంటి వ్యక్తి అనుదీప్ గాడు. వీడు కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటాడు. వీడు సైట్ ఉన్నోని సెక్యూరిటీ డ్యూటీ కింద పనికిరాడు వీడు. అలాంటి వ్యక్తి ఉమ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల గురించి పర్సనల్ గా మాట్లాడుతున్నాడు అంటే దీని వెనుక ఎవడున్నాడు అనేది కావాలి. నువ్వు ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చింది చూస్తున్నావు. నువ్వు అనుదీప్ అదే నీకే చెప్తున్నా, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా నువ్వు చూస్తున్నావు, ప్రతి ఒక్క అప్డేట్ కూడా నువ్వు చూస్తున్నావు. కాబట్టి నిన్ను మాత్రం తరిమి కొట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తది. ఎక్కడ పోయినా కానీ ఉమ్. నువ్వు మా దగ్గర నుంచి తట్టుకోలేవు. పోలీసు వాళ్ళు నిన్ను క్షమించినా గానీ, జన సైనికులు గాని, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని నువ్వు వాళ్ళ చేతులకెళ్ళి మాత్రం జారిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ కనిపించినా తరిమి కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే అలా కరెక్ట్ కాదు కదా. అంటే కొట్టడం అనేది ఇప్పుడు డెఫినెట్ గా అతను చేసింది 100% క్షమించడానికి తప్పే. ఎందుకంటే కామెడీ పేరుతో ఏది పడితే అది మాట్లాడడం, వ్యక్తిగత జీవితాల గురించి ఇలా పబ్లిక్ గా ఏదో అంటే తను సంపాదించుకోవడం కోసం, తన హ్యాపీనెస్ కోసమో దేనికోసం చేస్తున్నాడో తెలియదు. చదువు కూడా ఎక్కడ ముంబై ఐఐటిలో తను చదువుకున్నాడట, చాలా గొప్ప చదువులే చదువుకున్నాడట. బట్ ఇలా దిగజారి మాటలు మాట్లాడటం, తను మరి చదువుకున్నది ఏం చదువుకున్నాడు అనేది మరి దాన్ని బట్టి అర్థమవుతుంది. బట్ ఇలా చేతుల్లోకి తీసుకోవటం అంటే మీరు అక్కడికి వెళ్ళడం కావచ్చు, అక్కడికి వెళ్ళి కొంతమంది తిట్టారు, కానీ దాడి జరిగిందా లేదా అనేది అయితే డెఫినెట్ గా నాకైతే ఎక్కడ కనిపించలేదు. కాకపోతే కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ ఇదిగో కొంతమంది ఒక స్టాండప్ కామెడీకి సంబంధించినటువంటి ఆఫీస్ కి వెళ్ళి అతని మీద దాడి చేశారు, అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఇవి అనేటువంటి మాటలు. అంటే అవకాశం ఇచ్చినట్టు అవుద్ది కదా. ఇది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు కావచ్చు, ఇలాంటి వాటికి విరుద్ధంగా ఉండొచ్చు కదా. 100% ఎస్, మీరు చెప్పింది కూడా. కానీ ఈ ఒక జనసేన పార్టీ సిద్ధాంతాలతోని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు, పవన్ కళ్యాణ్ గారు నేర్పించినటువంటి సాంప్రదాయం, సంస్కృతి అది ఒకటే మమ్మల్ని ఆపుతుంది. నేను అనేది అదే పదే పదే. నేను ఒక జనసైనికుడిగా, నేను ఒక పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నేర్పించినటువంటి ఒక గొప్పతనంగా నేను లైన్ దాటకుండా నేను ఉంటా. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎవరిని ఆపుతావు అని అడుగుతున్నాను నేను. అదే నేను చెప్పేది అదే. నేను దాడి చేయమని ఎవరికి చెప్పట్లేదు. నేను ఏమంటున్నా అంటే అనుదీప్ అనేటోడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కదా. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేంత స్టేటస్ కూడా ఇతనికి లేదు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు దాడి జరిగిన పరిస్థితి లేదు అనుదీప్ మీద. కానీ పోలీస్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము చట్టపరంగానే చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి షోలు మరొకరు ఈ విధంగా మాట్లాడొద్దు, మరొక రాజకీయ నాయకునికి కూడా ఇబ్బంది కలగొద్దనే ఎవరి గురించి అయినా సార్, రాజకీయ నాయకుడు అనే కాదు, ఏ హీరో అయినా కంప్లైంట్ చేయడం జరిగింది. అవును అవును. అంటే ఇక్కడ చాలా మంది హీరోల మీద, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కామెంట్ చేశాడు, మహేష్ బాబు గారి మీద, అలాగే బాలకృష్ణ గారి గురించి, ఆయన విగ్గు గురించి, అలాగే చాలా మాటలు మాట్లాడినటువంటి వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే కొంతమంది అభిమానులు ఇలా కావాలనే ఇప్పుడు ఎవరైతే కొంచెం యాంటీ ఫ్యాన్స్, వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళ పేరుతో లేదంటే వాళ్ళ ముసుగులో కొంతమంది బాగా అయ్యిందిలే, వీళ్ళకి అవ్వాల్సిందేలే అనేటువంటి భావనలో ఉన్నారు. బట్ రేపొద్దున వాళ్ళకే జరిగితే ఏం చేస్తారంటారు? 100% ఇది కరెక్ట్, ఇది మీరు చెప్పింది కూడా. వీళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ని, వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ మామూలుగా ఈ పేటిఎం బ్యాచ్, కొంతమంది పేటిఎం బ్యాచ్ ఉంటారు. ఎవరితోనైతే వీళ్ళు ముడుపు చెల్లించుకుంటారో వాళ్ళే ఈ విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజంగా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి బాలకృష్ణ గారిని కావచ్చు, ప్రభాస్ గారిని కావచ్చు, ఇతను ఎవరో పేర్లు తీసుకుంటూ హీరోలో వాళ్ళందరూ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఈ విధంగా మాట్లాడొచ్చు. కానీ వాడు ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి కూడా ఎదురు చూడేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఎందుకంటే కొంతమంది నందమూరి అభిమానులు నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి నాకు వీడు ఎక్కడ ఉంటాడు, వీడిని అడ్రస్ ఏదని చెప్పి నన్నే అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటి అభిమానులు చాలా మంది ఈ ఎవరెవరైతే పేరు తీసుకొని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడిండో ఈ అనుదీప్ అనేటోడు, వీనిపైన కఠిన చర్యలు తీసుకుంటాం మేము అభిమానులం, దొరికితే మాత్రం మేము ఏందో చూపిస్తామని చెప్పి కూడా వేరే అభిమానులు కూడా నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. అది అన్నమాట పరిస్థితి ప్రజెంట్లీ మనం చూసుకుంటే. ఓకే సరే, అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద కొంచెం సీరియస్ గానే ఉన్నట్టుందని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కొంత సీరియస్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి అయిపోయింది. రీసెంట్ గా ఏంటంటే చూసుకుంటే ఎక్కువ మెగా ఫ్యామిలీ మీదే అదే పనిగా ఆ ప్రశ్న రావణ్ అనేటోడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా
టార్గెటెడ్ మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ అనేటువంటిదే కనిపిస్తుంది. అసలు ఏంటంటారు? అసలు ఎందుకని పదే పదే ఇలా సాఫ్ట్ కార్నర్ గా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది? మెగా ఫ్యామిలీని మరియు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళు హైలైట్ అవుతారు అని చెప్పే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళ కంటెంట్ చూపించుకోవడానికి, తమ్లైన్ పెట్టుకోవడానికి, ఆ వ్యూస్ రావాలి, మేము హైలైట్ కావాలి రాత్రికి రాత్రి అనే ఒక ఉద్దేశంతోని కొన్ని ఉమ్, ఏటీఎం కుక్కలతోని చేతులు కలిపి చేస్తున్నటువంటి ఇది ఒక డ్రామా. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా సరే తప్పు చేసినా కానీ వాళ్ళని కూడా తీసి పడేయండి, నేను తప్పు చేస్తే నన్ను కూడా తీసి పడేయండి అని మాట్లాడిన సందర్భాలు కూడా మీరు అందరూ చూడడం జరిగింది. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితంలోకి ఎంట్రీ అయ్యి వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడిండు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన సీరియస్ గానే యాక్షన్ తీసుకోబోతున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారు కూడా కావచ్చు, తెలంగాణ పోలీస్ శాఖ వారు కూడా కావచ్చు, అందరూ అలర్ట్ అయిపోయారు ఈ విషయం మీద. ఈ అనుదీప్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఇతన్ని పైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఇతను దొరికితే మాత్రం 100% జైల్లో వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అప్డేట్ అది.